సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం కేంద్రంలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన 7 యువతులను బట్టీ యజమానులు లైంగికంగా వేధిస్తున్నారని ఒరిస్సా అధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒరిస్సాకు చెందిన మహిళలకు సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. ఇక ఈ కేసులో విచారణ చేస్తున్నామని, నిజాలు తెలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. హలో, ఈరోజు సాయంత్రం 9:07 కంప్లైంట్ రావడం జరిగింది. లింగంపేట నవనీత, ఈమె మహిళా శిశు సంక్షేమ శాఖ సంగారెడ్డి జిల్లా డిపార్ట్మెంట్ సోషల్ వర్కర్. ఈమె ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ మన దగ్గర మెగ్యానాక్ దగ్గర ఎస్ఆర్పి బ్రిక్స్ అనే ఒకటి బ్రిక్స్ ఇటుకలు తయారు చేసింది. దాంట్లో ఒడిశా నుంచి రాష్ట్రం సంబంధించినటువంటి కొంతమంది లేబర్స్ అక్కడ ఉన్నారు. అక్కడ ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒక కంప్లైంట్ మాకు కలెక్టర్ కి, అదేవిధంగా ఎస్పీ సార్ కూడా అక్కడ నుంచి కంప్లైంట్ రావడంతో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా ఎంక్వైరీ కోసం ఇక్కడికి వచ్చారు. ఎంక్వైరీ కోసం వచ్చి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చేస్తే వాళ్ళు అమ్మాయిలు ఒక 7 మంది అమ్మాయిలు వాళ్ళను లైంగికంగా బ్రిక్స్ ఎస్ఆర్పి బ్రిక్స్ ఓనర్స్ లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఇమీడియట్ గా మా దగ్గరకు వచ్చి ఈ గంగారాం, శంకర్, రమేష్, పరమేష్ అనే 4 వ్యక్తుల మీద వాళ్ళు లైంగికంగా